హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు అపూర్వ చిత్రం. ఇది కరాళ కథ. ఈ కథను రచించిన వారు అడపా చిరంజీవి గారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో అన్నీ చిరంజీవి సార్ స్టోరీస్ చెప్పుకుందాం. ఈయన చాలా జానపద నవలలు కూడా రాశారు. వీలైతే ఆ కథలు కూడా ముందు ముందు చెప్పుకుందాం. కథ పేరు అపూర్వ చిత్రం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని కరాళుడు, రాజా, సౌందర్యము వ్యర్థమని లోకరీతిగా చెబుతారు, కానీ అందాన్ని అమితంగా ఆరాధిస్తారు. లోకం తీరు విచిత్రమైంది కదా. అందం కోసము ప్రాణాల్ని పణంగా పెట్టే అనాచారాన్ని ఎవరైనా ఖండించాల్సిందే కదా. వరుని ఎన్నిక కోసము ఒక రాజకుమార్తె తీసుకున్న నిర్ణయము ఎంతమందిని బలి తీసుకుందో తెలియచేసే కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. కుంతల దేశ రాజుకూతురు సూర్యప్రభ. ఆమె అందము అపూర్వం. దేవకన్యల్లో కూడా అంతటి సౌందర్యవతులు ఉండరేమో అనే విధంగా ఉంటుంది. తన కూతురికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలనుకున్నాడు మహారాజు. సూర్యప్రభ స్వతహాగా కళారాధకురాలు. చిత్రలేఖనమంటే ఆమెకు ఎంతో మక్కువ. చిత్రలేఖనంలో తనకు సమవుజ్జి అయిన వాణ్ణి వరుడుగా ఎంచుకోవాలనే తన చిరకాల ఆకాంక్షని తండ్రికి చెప్పింది. కూతురు మాటకి నందివర్ధనుడు అంగీకరించాడు. రాజకుమారి సూర్యప్రభ పాదాన్ని చూసి రూపురేఖ విలాసాలని ఉన్నది ఉన్నట్లుగా ఆమెను అద్దంలో ప్రతిబింబం చూపించినట్లు ఎవరైతే గీయగలుగుతారో ఆ చిత్రకారుణ్ణి రాజకుమార్తె పెళ్లి చేసుకుంటుందని దేశమంతటా చాటింపు వేయించాడు. రాజుగారి వేయించిన ఆ దండోరావిని ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. రాకుమార్తె ఎంత అందగత్తైతే మాత్రము ఇంత విడ్డూరమా? పాదాన్ని చూసి బొమ్మ వేయాలా? వెయ్యలేకపోతే తల తీసి కోట గుమ్మానికి మొలేస్తారా? ఎంతటి అహంభావం! కోటలో యువరాణి కదా, ఎటువంటి ఆజ్ఞలు జారీ చేసినా చెల్లుతుందనే గర్వం అంటూ యువకులు వృద్ధులు గుసగుసలాడుకోసాగారు. కొద్ది రోజుల వరకు ఏ చిత్రకారుడు ముందుకు రాలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా కోటలోకి చిత్రకారుల రాక మొదలైంది. అపూర్వ అందాల రాశిని పెళ్లాడని బతుకు వ్యర్థమని అనేక మంది చిత్రకారులు కోటకి రావటము, నాజూకైన రాజకుమార్తె పాదాన్ని చూసినంతనే ఆమెను వరించి ఆ ధ్యాసలోనే తన్మయత్వంతో చిత్రాన్ని గీయటము, అది రాకుమార్తెను పోలి లేకపోవటంతో వారి శిరస్సులు కోట గుమ్మానికి వేలాడటము ఆనవాయితీగా మారిపోయింది. ఇలా ఉండగా ఆ రాజ్యానికి పడమటి దిక్కునున్న ముకుందపురంలో చిత్రాంగుడు అనే ఒక యువకుడు రాజకుమార్తె సూర్యప్రభ విడ్డూరమైన స్వయంవర వార్తను విన్నాడు. ఆ విషయం గురించి 2 రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి కోటకు చేరుకున్నాడు. తెర వెనక నుంచి అతడి అందం చూసిన సూర్యప్రభ ముగ్ధురాలైంది. నా చిత్రాన్ని గీయటంలో నియమ నిబంధనలు నీకు తెలుసు కదా అని కోమలమైన కంఠస్వరంతో అడిగింది రాకుమారి. వీణ మీటినట్లున్న ఆ మాటలు తన్మయంగా విన్న చిత్రాంగుడు, రాకుమారి, అంతా తెలుసుకునే వచ్చాను. నాకు నీ నియమ నిబంధనలు సమ్మతమే అని నిర్భయంగా అన్నాడు. సూర్యప్రభ తన పాదాన్ని పరదాల చాటు నుంచి తప్పించి వయ్యారంగా బయట గాలికి నిలబెట్టింది. ఆమె పాదంలోని లాలిత్యానికి ఆశ్చర్యపడ్డాడు చిత్రాంగుడు. ఆ పాదాన్ని బట్టి ఆమె ముఖవర్చస్సు, సౌకుమార్యము, ఇతర రూపురేఖ విలాసాలని అంచనా వేసుకున్నాడు. అతడు అలా చూస్తూ ఉండగానే తన పాదాన్ని పరదాలోకి తీసేసుకుంది రాకుమారి. 1 నెల రోజులు గడువు అడిగి ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు చిత్రాంగుడు. తన ఊరికి చేరుకున్న చిత్రాంగుడు ఎంతో శ్రద్ధ తీసుకొని సూర్యప్రభ చిత్రాన్ని గీయటం ఆరంభించాడు. రాజకుమార్తె చిత్రాన్ని గీస్తున్నాడని తెలిసిన వాళ్లంతా చిత్రాంగుడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయని చెప్పుకోసాగారు. గడువు లోపల చిత్రాన్ని పూర్తి చేసి దాన్ని తీసుకొని కోటకు చేరుకున్నాడు చిత్రాంగుడు. సూర్యప్రభ చెలికత్తె అతన్ని బయట నిలబెట్టి ఆ చిత్రపటాన్ని లోపలికి తీసుకుని పోయింది. చిత్రాంగుడి గీసిన తన చిత్రాన్ని రాజకుమార్తె తనివి తీరా చూసుకొని మురిసిపోయింది. రాజటీవీతో ఉన్న తన నిలువెత్తు చిత్రాన్ని అతడు ఇంత సమ్మోహనంగా గీయగలడని ఆమె కలలో కూడా ఊహించలేదు.
తనను చూడలేకపోయినా ముమ్మూర్తులా తన ప్రతిబింబాన్ని గీసిన ప్రతిభను అంచనా వేయలేకపోయింది. రాజకుమార్తె దృష్టి అకస్మాత్తుగా పాదాల చెంత నిలిచిపోయింది. చిత్రాంగుడు ఆమె పాదాల్లో ఒకదాన్ని కాస్త వంకరగా గీశాడు. ఆ చిత్రాన్ని చూసినవారు రాజకుమార్తెకు అంగవైకల్యం ఉందని ఖచ్చితంగా అనుకుంటారు. ఒక్కసారిగా సూర్యప్రభకి ఎక్కడలేని ఆగ్రహం ముంచుకొచ్చింది. వెంటనే అతన్ని ఉరి తీయించాలని నిర్ణయించుకొని ఆజ్ఞను జారీ చేసింది. నీకెంత ధైర్యం? నా పాదంలో లేని అవలక్షణాన్ని నీ చిత్రంలో గీస్తావా? అంది సూర్యప్రభ మేలు ముసుగు తొలగించి. ఆమెను చూసి చిరునవ్వుతో మౌనం వహించాడు చిత్రాంగుడు. నాకు సమాధానం కావాలి. నా నిజరూపాన్ని చూడకపోయినా అంత అద్భుతంగా చిత్రాన్ని గీసిన నువ్వు నా పాదంలో లేని లోపాన్ని ఎందుకు చిత్రించావు అని అడిగింది రాజకుమార్తె. అప్పటికీ అతడు పెదవి విప్పలేదు. నువ్వు నిజం చెబితే ఈ తప్పిదాన్ని మన్నించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆశ పెట్టింది రాజకుమార్తె. నేను ఎందుకలా చిత్రం గీశానో తెలియనంత తెలివి తక్కువ స్త్రీవి కాదు నువ్వు. నన్ను క్షమించి విడిచిపెట్టినా నువ్వు ఎంత గొప్ప అందగత్తెవైనా నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నువ్వు చేయగలిగిందేదో నిర్భయంగా చెయ్యి. నేనిక చెప్పేదేమీ లేదు అంటూ మౌనం వహించాడు చిత్రాంగుడు. రాజకుమార్తె కొంత సమయం మౌనం వహించి అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన చిత్రాన్ని గీయించుకోవడం ద్వారా వరుని ఎన్నిక చేసుకోవాలనుకున్న కోరికతో అమాయక కళాకారుల ప్రాణాల్ని తీసినందుకు క్షమార్పణలు చెబుతూ దేశమంతటా దండోరా వేయించింది. కరాళుడు ఇంతవరకే కథ చెప్పి, రాజా, చిత్రాంగుడు బుద్ధిమంతుడా వెర్రివాడా? ఒక్క పాదాన్ని చూసినంతనే సూర్యప్రభ అందాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించి ఆమె పాదంలో లేని లోపాన్ని ఎందుకు చూపించాడు? ఉరిశిక్ష రద్దు చేయిస్తానని చెప్పినా కూడా ఆ అతిలోక సుందరిని పెళ్లి చేసుకోవటానికి ఎందుకు తిరస్కరించాడు? ప్రాణాలని తృణప్రాయంగా భావించి హాయిగా నవ్వగలిగిన అతడి ఆంతర్యమేమిటి? నా సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల 1000 ముక్కలైతుంది అన్నాడు. అందుకు విక్రమాదిత్యుడు, కరాళ, ఇదంతా సూర్యప్రభ అహంభావం వల్ల వచ్చిన అనర్థం తప్ప మరొకటి కాదు. దేవకన్యలతో సరితూకగల అందము తనకున్నదనే గర్వంతో వరుడి ఎంపిక కోసము చిత్రమైన పోటీని పెట్టింది. ఎంతోమంది చిత్రకారుల తలలు తీయించింది. అది తెలిసిన చిత్రాంగుడు ఆమె గర్వాన్ని అణచాలనుకున్నాడు. చిత్రాన్ని గీశాడు. తాను చూడని నిజమైన రాజకుమార్తె అందాన్ని చూసినట్లు చిత్రించాడు. చూసిన అందమైన పాదంలో తను చూడని లోపాన్ని చిత్రించాడు. దానికి కారణము అసలు లోపము ఆమె పాదంలో లేదు, మనసులో ఉంది. ఆమె పాదంలో ఉన్న అందము మనసులో లేదు. అంటే సూర్యప్రభ మనోవైకల్యాన్ని ఆమె పాదంలో స్పష్టంగా చిత్రీకరించాడు. అహంభావాన్ని మించిన అంగవైకల్యం లేదు. రాజకుమార్తె ఆ విషయాన్ని గ్రహించి కూడా ఆ నిజాన్ని అతడి నుంచి తెలుసుకోవాలనుకుంది. ఆమె గ్రహించిందని తెలిసే అతడు చెప్పలేదు. ఎంత అందమున్నా ఆత్మ సౌందర్యం లేకపోతే అది వ్యర్థమని నోటితో చెప్పక చిత్రంతో చూపించిన చిత్రాంగుడి మనోగతము ఆమె గ్రహించి కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అతడు తిరస్కరించేసరికి ఆమె గర్వాంధకారం తొలగిపోయింది. అందుకే అతడి ఉరిశిక్షను రద్దు చేయించింది. అది తనకి ఎప్పుడూ గుర్తుండటానికి ఆ చిత్రపటాన్ని తన మందిరంలో పెట్టించుకుంది. రాజకుమార్తె గర్వాన్ని అణిచి చిత్రకారులను రక్షించాలనే సత్సంకల్పంతో చిత్రాంగుడు తన ప్రాణాలనే లెక్క చేయలేదు అని సమాధానం చెప్పాడు. విక్రమాదిత్యునికి ఈ విధంగా మౌనభంగం కలగగానే శవంలోని కరాళుడు వికటాట్టహాసం చేస్తూ తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు మోక్షగామి. ఇది కూడా కరాళ కథే. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని కరాళుడు, రాజా, నీవు ఎటువంటి మేలు కోరి ఇంతగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు. ఓ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. రాజా, మనిషి వృత్తికి ప్రవృత్తికి ఏమైనా సంబంధం ఉంటుందా? దారులు కొట్టేవాడు కూడా దేవుణ్ణి నమ్ముతాడు. దైవభక్తి లేనివాడికి కూడా మంచి లక్షణాలు ఉండవచ్చు. మంచి చెడుల విచక్షణలో మనుషుల ప్రవర్తన, వారి నిర్ణయాలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి.
దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. దండకారణ్యంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఋషీశ్వరుని సమీపానికి వెళ్ళటానికి క్రూర జంతువులు కూడా భయపడేవి. ఒకనాడు ఋషి తపస్సులో ఉండగా గుంపుగా కొంతమంది దొంగలు ఆయనను సమీపించారు. వారికి నాయకుడిగా ఉన్న మల్లుదొర ముందుకు వచ్చి ఋషి పాదాల ముందు ఒక కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించాడు. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని భక్తిగా ఆయనకు నమస్కరించి, అయ్యోరు, మేమంతా దోపిడీకి పోతున్నాము. ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా ఈ ఏళ మేము సొమ్ములు బాగా దొరకపుచ్చుకునేలా దీవించు సామి అని భక్తిగా నమస్కరించి వెనుదిరిగాడు. అనుచరులంతా అతన్ని అనుసరిస్తూ వెళ్ళిపోయారు. ఆ మర్నాడు అదే సమయానికి మల్లుదొర తన అనుచరులతో వచ్చి ధ్యానముద్రలో ఉన్న ఋషికి నమస్కరించాడు. అయ్యోరు, మిమ్మల్ని మొక్కిపోయిన మాకు సొమ్ములు బాగా దొరికినాయి. ఇదంతా మీ దీవెన బలమే సామి. మా పిల్లా పాపలకు తిండికి లోటు లేకుండా చేసిన మీకు దండాలయ్యా అంటూ ఆనందంతో గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అనుచరులు అతన్ని అనుసరిస్తూ సందడిగా వెళ్ళిపోయారు. తపసమాధిలో ఉన్న ఆ ఋషీశ్వరునికి బాహ్య ప్రపంచంలో జరుగుతున్నదేమీ తెలియదు. అలవాటు చొప్పున విరామ సమయంలో కళ్ళు తెరిచిన ఆ యశస్వి తన ఎదురుగా కనిపించిన ఫలహారాలు, పసుపు కుంకుమలు చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాడు. తన ముందు దొంగలు పెట్టినవన్నీ దూరంగా పారవేసి అక్కడంతా శుభ్రం చేసుకుని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు ఆ ఋషి. కొద్ది రోజుల తరువాత ఆ దొంగలు రావటము, ఆయనకు మొక్కి దొంగతనానికి వెళ్ళటం జరిగింది. ఆ మర్నాడు మల్లుదొర వచ్చి ఋషికి నమస్కరించి, అయ్యోరు, ఈసారి మాకు కలిసి రాలేదు. సొమ్ములు దక్కకపోగా రాజోరి సేన చేతిలో చావు దెబ్బలు తిన్నాందొరా. నువ్వే మమ్మల్ని కాపుగాయాలా. ఈసారి మాకు బాగా సొమ్ములు వచ్చేలా దీవించు పంపుసామి అని మౌనముద్రలో ఉన్న ఋషిని వేడుకున్నాడు. అప్పుడు దొంగలు అక్కడ ధూపదీప నైవేద్యాలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత విరామ సమయంలో ఋషి వాటిని చూసి దూరంగా పారేశాడు. ఇదంతా ఆయనకి నిత్యకృత్యం అయిపోయింది. ఇక అక్కడి నుంచి తన నివాసాన్ని మార్చేసి ఎక్కడో దూరంగా ఏ కొండ గుహల్లోనో నిర్మానుష్య ప్రదేశాల్లోనో తపస్సు చేసుకోవటం మంచిదని నిశ్చయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే అంత క్రితం ఎవరో అక్కడ సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. దోపిడీ దొంగలే కాకుండా ఇంకెవరో ఇక్కడ సంచరిస్తున్నారని గ్రహించి ఆశ్చర్యపోయాడు ఆ ఋషీశ్వరుడు. ఓ యువకుడు నిరాశ నిస్పృహలతో కాళ్ళీడ్చుకుంటూ ఋషి ఆశ్రమ ప్రదేశానికి వచ్చాడు. పొరుగున ఉన్న ఊళ్లల్లో పని కోసము అతడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించక ఇక ఇంటి ముఖం పడుతున్న వేళ ఆ అడవిదారిలో వెళుతూ అందమైన ఆ ప్రదేశాన్ని చూసి కాసేపు సేద తీర్చుకుందామని అక్కడ ఆగాడు. ఏం ఆశించి ఆ మునీశ్వరుడు అవిశ్రాంతంగా తపస్సు చేస్తున్నాడు? మోక్షసిద్ధి కోసమే కదా. ఆయన చేస్తున్న తపస్సుతో పోలిస్తే తన కష్టం ఎంత, తన శ్రమ ఏపాటిది? ఆయనలా అన్నపానీయాలు లేకుండా తను నిష్టగా కూర్చొని తపోముద్రలో ఉండగలడా అని అనుకున్నదే తడవుగా ఆ యువకుడు ఇంటికి వెళ్లే ఆలోచనను విరమించుకుని ఎంత కష్టపడైనా సరే ఏదో ఒక కొలువు సంపాదించుకోవాలనుకున్నాడు. వెంటనే పైకి లేచి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ధ్యానంలో ఉన్న ఋషి ఈ విషయం గ్రహించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడు మళ్ళీ వచ్చాడు. అప్పటికీ ఆ ఋషి తపస్సులోనే ఉన్నాడు. అతను భక్తిగా ఆయనకు నమస్కరించి, స్వామి, నేను నిరాశతో ఈ ప్రదేశానికి వచ్చాను. మిమ్మల్ని చూసి నాలో పట్టుదల పెరిగింది. నా ప్రయత్నం ఫలించి రాజుగారి కొలువులో నాకు పని దొరికింది. మళ్ళీ ఒకసారి మీ దర్శనం చేసుకోవాలనిపించి వచ్చాను అంటూ ఆ ఋషీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని ఆ ఋషి ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు అక్కడి నుంచి వెళ్ళిపోదామని స్థిర నిశ్చయంతో ఉన్న ఆ ఋషి మనసు మార్చుకున్నాడు. కరాళుడు ఇంతవరకే కథ చెప్పి, రాజా, ఏమిటిదంతా? ఎంతో అభిమానంతో ఆ దొంగలు తనకు పెట్టిన నైవేద్య ప్రసాదాలని తిరస్కార భావంతో ఆయన ఎందుకు పారేశాడు? ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి ఏ కొండ గుహల్లోనో తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్న ఆ ఋషి ఆ యువకుని కారణంగా తన మనసు ఎందుకు మార్చుకున్నాడు? నా ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల 1000 ముక్కలైతుంది అన్నాడు.
అందుకు విక్రమాదిత్యుడు, కరాళ, 10 మంది పొట్టకొట్టి సంపాదించే ఆ దొంగలు తనను ఒక దేవుడిలా మొక్కటము, నైవేద్యం పెట్టడము ఆ ఋషికి ఏమాత్రమూ ఇష్టం లేదు. పైగా మోక్షసిద్ధి కోసము భగవంతుణ్ణి ధ్యానిస్తున్న తనకు ఇదంతా ఒక ఆటంకంగా భావించాడు. అందువలనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అప్పుడే తనను స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలగా ప్రయత్నించి కొలువు సంపాదించుకున్న ఆ యువకుణ్ణి చూసి ఋషి తన మనసు మార్చుకున్నాడు. ఎందుకంటే మంచి చెడులు ప్రతి చోట ఉంటాయి. వాటిని పట్టించుకుంటూ ఉండటానికి తాను సంసారి కాదు. లోక వ్యవహారాలకి అతీతంగా ఉన్నవాడే మోక్షగామి అవుతాడు. ఈ విషయం గ్రహించిన ఆ ఋషి అక్కడే ఉండి తన తపస్సును కొనసాగించాలనుకున్నాడు అని చెప్పాడు. విక్రమాదిత్యునికి ఈ విధంగా మౌనభంగం కలగగానే శవంలోని కరాలుడు వికటాట్టహాసం చేస్తూ తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు రాణిగారి ఔదార్యం. విష్ణుపురి రాజ్యాన్ని వినయశీలుడు పరిపాలిస్తున్నాడు. ప్రజల సంక్షేమమే తన విధిగా సుపరిపాలన గావిస్తున్న ఆ రాజు ఆ పౌరులకు ప్రత్యక్ష దైవంతో సమానం. వినయశీలుడు తన ప్రజలని, తన తోటలోని పువ్వులని ఒకేలాగా చూసేవాడు. ఒక్క పువ్వును కూడా కోయనిచ్చేవాడు కాదు. వాటి అందాన్ని చూస్తూ ఆనందించేవాడు. ఆ తోటలో పూసే రంగురంగుల పువ్వులను చూస్తే అందరికీ కన్నుల పండుగగా ఉండేది. అందుకే సాయంకాల సమయాల్లో రాజుగారితో పాటు తోటలో విహరించటానికి మంత్రి తదితర రాజోద్యోగులు పోటీ పడుతూ ఉండేవారు. కొన్ని సమయాల్లో వినయశీలుడే స్వయంగా పూలతోటకు నీళ్లు పెట్టేవాడు. తోటమాలి చేయవలసిన పని ఆయన చేస్తుంటే కోటలో అందరూ చూసి ఆశ్చర్యపోయేవారు. సైనికాధికారి, కోశాధికారి లాంటి కొందరు ఉద్యోగులు ధైర్యం చేసి రాజుగారిని ఆ విషయం అడిగేవారు. పువ్వులు కూడా మనుషుల్లాంటివే. సున్నితమైన ఆ పూలకు కూడా జీవం ఉంది, స్పందన ఉంది. మనసుకు ఆహ్లాదం కలిగించే అందమైన పువ్వులను చూసి ఆనందించాలి, కానీ వాటిని తుంచడం నాకు నచ్చదు. అలాంటి వారికి కఠిన శిక్ష తప్పదు హెచ్చరికగా అన్నాడు వినయశీలుడు. ఆ రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య విమలాదేవి ఉత్తమురాలు. చిన్న భార్య సూర్యప్రభ గర్విష్ఠి. వినయశీలుడు పెద్ద భార్యని అమితంగా ప్రేమిస్తాడు. అందుకే ఎలాగైనా భర్తకి ఆమె పట్ల మనసు విరిగిపోయేలా చేయాలని సూర్యప్రభ ఒక తంత్రం పన్నింది. ఆ ప్రకారము రాజుగారి తోటలోని కొన్ని పూలను రహస్యంగా కోయించి వాటిని విమలాదేవి మందిరంలో కనిపించేలా పెట్టించింది. ఆ మొక్కల్ని వేళ్లతో సహా పెళ్లగించి పారాయించింది. ఈ సంగతులేమీ తెలియని వినయశీలుడు పెద్దరాణి మందిరంలో ఉన్న పూలను చూసి తన భార్యని దోషిగా నిర్ణయించాడు. ఆ పూల సంగతి తనకేమీ తెలియదు అని విన్నవించుకుంది విమలాదేవి. సాక్ష్యాధారాలన్నీ ఆమెను దోషిగా చూపిస్తుంటే రాజుకేమీ పాలుపోలేదు. చివరికి ఆయన తీవ్రంగా ఆలోచించి, మహారాణి, మేం పోగొట్టుకున్న పూల మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటించే బాధ్యత మీదే. వాటికి పూలు పూసి అవి పుష్పించి మమ్మల్ని ఆనందింపచేయాలి. అలా జరగని పక్షంలో మీకు కఠిన కారాగార శిక్ష అమలు చేయటం ఖాయం అని ఆజ్ఞాపించాడు వినయశీలుడు. మహారాణి విమలాదేవి తీవ్రంగా ఆలోచించి ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆ ప్రకారము తన దాసదాసీల సహాయంతో పూలవనాలని, అటవీ ప్రాంతాలని సందర్శించి చిత్ర విచిత్రంగా కనిపించే రకరకాల పూల జాతులను ఎన్నిక చేసి మరీ తెచ్చింది. ఆ మొక్కలని రాజుగారి తోటలో ఒక పద్ధతి ప్రకారం నాటించింది. సస్య సంరక్షణా చర్యలు చేపట్టి వాటిని ఏ జంతువులు పాడు చేయకుండా గట్టి కాపలా ఏర్పాటు చేసింది. ప్రతిరోజు పూల తోటను సందర్శిస్తూ తోటమాలికి, దాసీలకు కొన్ని సూచనలు చేస్తూ పూలతోట విరబూయటానికి తగు చర్యలు తీసుకుంది. మహారాణి పనులకు ఆటంకం కలిగించకూడదని వినయశీలుడు ఆ తోట వైపు రావటమే మానుకున్నాడు. ఆ తోటలోని రంగురంగుల పూలను చూస్తే అందరికీ కన్నుల పండుగగా ఉండేది. కొన్నాళ్లు గడిచాయి. అప్పటికే తోట నిండా వింత వింత పూలు విరబూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి. మనసుకు హాయినందించే ఆ పూల పరిమళము ఎంత గొప్పదంటే ఎక్కడో దూరంగా సభా కార్యక్రమాలకు హాజరు కావాలని వెళుతున్న వినయశీలుణ్ణి సైతము అమితంగా ఆకర్షించింది. ఆయన ఆశ్చర్యంతో తలమునకలైతూ మంత్రముగ్ధుడిలా ఆ పూల తోటను సమీపించాడు.
కనులకు ఆహ్లాదాన్ని అందిస్తున్న ఆ వింత పూలను చూసి తన్మయుడై అలా తోటంతా తిరుగుతూనే ఉన్నాడు. అదే సమయానికి అక్కడికొచ్చిన విమలాదేవి భర్త కళ్ళల్లో మెరుపును చూసి ఆనందంతో పొంగిపోయింది. మహారాణి, మీకు పూలతోట బాధ్యతను అప్పగించడము మా మేలుకే జరిగింది. ఈ వనాన్ని ఇంత అందంగా మీరు అలంకరిస్తారని మేం కలలో కూడా అనుకోలేదు. మీకేం కావాలో కోరుకోండి అంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు. మీ ఆనందమే మాకు బ్రహ్మానందం ప్రభు అని నవ్వింది విమలాదేవి. అప్పుడే ఇద్దరు గూఢచారులు అక్కడికి వచ్చి రాజుగారికి వినయంగా నమస్కరించి, ప్రభు, మీ తోటలో పూలు కోయించి ఆ నేరాన్ని మహారాణి వారిపై మోపిన వ్యక్తి మీ చిన్నరాణిగారే అంటూ యథార్థాన్ని వెల్లడించారు. వినయశీలుడికి రాణి సూర్యప్రభ పైన పట్టలేనంత ఆగ్రహం కలిగింది. ఆమెను శిక్షించాలన్న పట్టుదలతో ఉన్న ఆయన్ని శాంతింపజేసింది విమలాదేవి. మా చెల్లెలు ఈర్ష్యతో తోటను పాడు చేయటం వల్లే కదా మీ పూలవనాన్ని బాగు చేయగలిగే అదృష్టం మాకు దక్కింది. తద్వారా మీ ఆనందాన్ని చూడగలిగింది. ఈ విధంగా మాకు మేలే జరిగింది. అందువలన సూర్యప్రభను మన్నించండి ప్రభు, అదే నా కోరిక అంటూ అర్థించింది విమలాదేవి. దేవి, క్షమాగుణం కలిగిన నీది నిజంగా పువ్వు వంటి మనసు. నీ ఔదార్యానికి నా జోహార్లు. మీ ప్రేమాభిమానాలని మేము జన్మలో మర్చిపోలేము అంటూ విమలాదేవితో కలిసి విలాస మందిరం వైపు సాగిపోయాడు వినయశీలుడు. మరొక కథ పేరు నిజమైన ప్రజాసేవకుడు. అనంతగిరి రాజ్యాన్ని చంద్రవర్మ అనే రాజు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. ఆయనకి పిల్లలు లేరు. తన తదనంతరము రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో తెలియక ఆ మహారాజు ఆలోచనలో పడ్డాడు. తన కొలువులో ఉన్న వాళ్ళెవరూ సింహాసనాన్ని అధిష్ఠించడానికి పనికిరారు. రాజు అయినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ప్రజా సంరక్షణ కోసము ఎలాంటి త్యాగమైనా చేయగలగాలి. అలాంటి వాడి కోసము కొన్ని మాసాలుగా రాజు వెతుకుతున్నాడు. కానీ ఒక్కడు కూడా దొరకలేదు. ఇక ఇలా కాదని ఒక ఉత్తమ యువకుణ్ణి రాజుగా ఎన్నుకోవటానికి మహామంత్రితో సంప్రదించి రాజ్యమంతటా దండోరా వేయించాడు. దండోరా విన్న యువకులంతా పోటీలలో పాల్గొనటానికి అత్యుత్సాహంతో కోటకి వచ్చారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ రాజ్యంలో పేరు మోసిన గజదొంగ వీరబాహుడు కూడా ఆ పోటీలో ఉన్నాడు. అతడి పేరు వింటే ఎవరూ భయపడరు. ఎందుకంటే వీరబాహుడు పేదల పాలిట పెన్నిది. మహాధనవంతులని, కోట్లకు పడగలెత్తిన వర్తకులని దోచుకొని ఆ ధనాన్ని పేదలకు, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటానికి ఉపయోగించేవాడు. తను బతకటానికి మాత్రము కాయకష్టం చేసుకుని డబ్బు సంపాదించుకునేవాడు. అందుకే వీరబాహుడు పేదలకు ఆరాధ్య దైవం. కానీ అతడు ఎలా ఉంటాడన్న విషయము ఎవరికీ తెలియదు. దండోరా విన్న వీరబాహుకి ఒక మహోత్తరమైన ఆలోచన వచ్చింది. ఇలా ధనవంతుల్ని దోచుకుంటూ పోతే కొద్దిమంది పేదలను మాత్రమే ఆదుకోగలడు. అదే తాను రాజైతే ఒక్కసారిగా ఎంతమందికైనా సహాయం చేయగలడు. సింహాసనం అధిష్ఠించాలన్న కాంక్షతో కాక ప్రజా పరిరక్షణ కోసము రాజు కావాలని ఆ పోటీకి వచ్చాడు అతను. అందువలన వీరబాహుణ్ణి ఎవరూ గుర్తుపట్టలేదు. తన పేరు వీరసేనుడు అని పోటీ నిర్వాహకులకు చెప్పాడు. అటు యుద్ధ విద్యల్లోనూ ఇటు తెలివితేటలకు సంబంధించిన పరీక్షల్లోనూ మొత్తము 5 ఎన్నికయ్యారు. ఎవరికీ తీసిపోని ఆ వీరుల్లో వీరబాహుడు ఒకడు. ఇక వారిలో సింహాసనానికి అర్హుడైన యువకుడు ఎవరో రాజు, మంత్రి కూడా నిర్ణయించలేక సతమతమైపోతూ ఆలోచనలో పడిపోయారు. మంత్రివర్య, ఇలాంటి విషమ పరిస్థితి మాకు ఎన్నడూ ఎదురుకాలేదు. ఇప్పుడేం చేయాలి అని అడిగాడు చంద్రవర్మ. నాదొక ఆలోచన ఉంది ప్రభు. వీరి వెనక మన వేగులను పంపించి ఒక పక్షం రోజుల పాటు వారి కదలికలను పరిశీలించమని చెబుదాం. ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియటానికి ఇది ఒక మంచి అవకాశము అన్నాడు. చంద్రవర్మకి ఆ ఆలోచన నచ్చింది. ఆ ప్రకారము ఆ 5 పక్షం రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపించాడు మహామంత్రి. సరిగ్గా అప్పటికి 4 రోజుల తర్వాత అనంతగిరిలో కొన్ని ప్రాంతాలని వరదలు ముంచెత్తాయి. కొన్ని చోట్ల రైతులకు, మరికొన్న చోట్ల వృత్తి విద్యలు చేసుకుని బ్రతికే వాళ్ళకి నిలువ నీడ లేకుండా పోయింది. అన్నమో రామచంద్ర అంటూ వీధి వీధిన భిక్షమెత్తుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి చలించిపోయాడు వీరబాహుడు.
దొంగతనాలకి పూర్తిగా స్వస్తి చెప్పి పోటీలో నిలిచిన అతడి దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. వారిని ఎలా ఆదుకోవాలో తెలియక తల్లడిల్లిపోయాడు. ఆ దీనుల బాధని తన బాధగా ఎంచిన వీరబాహుడు చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రి రాజుగారి ఖజానా దోచుకోవటానికి కోటగోడను సమీపించాడు. అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న గూఢాచారులు వీరబాహుడి చర్యలకు ఆశ్చర్యపోయారు. కోటగోడని అవలీలగా ఎక్కి చాలా సునాయాసంగా రాజుగారి ధనాగారాన్ని దోచుకుని బయటపడ్డాడు. ఆ మర్నాడు ఆ ధనరాశులని వరదల్లో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ సమానంగా పంచిపెట్టాడు. ఈ వార్తలని వేగులు రాజుగారికి మంత్రికి చేరవేశారు. ఈ విషయం విన్న చంద్రవర్మ, మహామంత్రి, మనకి ఇంతకన్నా గొప్ప రాజు దొరకడు. ఈ విషయంలో మీరేమంటారు అని అడిగాడు. చిత్తం ప్రభు, నిజమైన ప్రజాసేవకుడు ఇతడు. పోటీలో నిలిచిన మిగతా నలుగురు కడుపులో చల్ల కదలకుండా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇతడు మాత్రం ఏం చేశాడో తెలిసింది కదా. వీరబాహుడు దొంగైతే ఏమిటి ప్రభు, అతడు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, నిజమైన ప్రజాసేవకుడు అన్నాడు మంత్రి అద్భుతాన్ని చూసినట్లు చూస్తూ. అదే రోజు అనంతగిరికి రాజు వీరసేనుడు అని, అతడే తన వారసుడు అని నిండు సభలో ప్రకటించి రాజ్యమంతటా దండోర వేయించాడు మహారాజు. ఆ మర్నాడే అతి వైభవంగా వీరసేనుడిగా మారిపోయిన వీరబాహుడికి పట్టాభిషేక మహోత్సవం జరిగింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.